మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. లేడీస్ అయినా, జెంట్స్ అయినా పోతారో. ఎలాగైనా కష్టపడి ఒక పెద్ద ఇల్లు కట్టించుకోవాలనేది ఇతని ఆశ. ఎలాగోలాగా ఇల్లు అయితే కట్టించుకున్నాడు. కానీ ఆ ఇంట్లో నెల తిరిగేసరికి అతని చావు. ఎందుకు చచ్చిపోయాడో ఎవరికీ తెలియలేదు. కానీ చచ్చిన తర్వాత ఆ ఇంట్లో దెయ్యం అయ్యాడనేది అంత పుకారు లేచింది. అక్కడికి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు. అక్కడ ఇంట్లో ఏముంది, ఆ కేసు మీద ఆ కేసు సాల్వ్ అవుతుందా లేకపోతే ఏం జరుగుతుంది? అసలు ఆ ఇంట్లో దెయ్యమా లేకపోతే ఎవరైనా మనుషులు ఉండి ఇలా చేయిస్తున్నారా? తెలుసుకోదామంటే కథలోకి వెళ్ళాలి. ఏంటి, కిరణ్ కూడా చనిపోయాడు? అసలు ఆ ఇంట్లో ఏముంది? ఏంటి ఆ ఇల్లు పేరేంటి? బ్రిడ్జ్ భవాని. ఓకే ఓకే, సరే. ఈరోజు నైట్ నేనే వెళ్తాను. నీ వల్ల కాదు, ఈ కేసు నేను సాల్వ్ చేస్తాను. అసలు ఆ ఇంట్లో ఏముంది? వెళ్ళిన ప్రతి ఒక్కటి చనిపోతున్నాడు. నిజంగానే దెయ్యం ఉందా లేకపోతే దెయ్యం రూపంలో మనుషులుండి ఇలా కావాలన్నారు? భవానీ బ్రిడ్జ్ గత 3 సంవత్సరాల నుండి ఆ ఇంట్లో వెళ్ళిన వాడు ఎవరు కూడా బయట రావట్లేదు. ఈరోజు నైట్ నేనే వెళ్తా. హలో కిరణ్. హలో రాజు, భవానీ బ్రిడ్జ్ లొకేషన్ నాకు. నేను ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్తాను. వెళ్ళి అక్కడ ఏముందనేది నేను చూసుకుంటాను. సరే, ఈరోజు రాత్రికి వెళ్తా. ఇదేనా బ్రిడ్జ్ భవన్ అంటే? ఓకే. ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? లైట్లు ఉన్నాయా లేదు ఇక్కడ? కాదా, లైట్ పడ్డది, పర్వాలేదు. ఇల్లు బాగానే ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉన్న ఇల్లు. దయ్యం ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారేంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. అందులే చెక్ చేద్దాం, మళ్ళా ఏ దయ్యం వస్తుందో చూద్దాం. బ్రహ్మాండంగా ఉంది ఇల్లు అయితే. ఈ తలుపు తీద్దాం.
ఇదేంటి ఇంత గట్టిగా ఉంది తలుపు, తోసినా పోవట్లేదేంటి? చాలా రోజుల నుంచి తలుపు తెరవలేదు కదా, అందుకే గట్టిగా ఉన్నట్టుంది. పర్వాలేదు, ఈ రూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా కరెంటు. ఈ రూమ్లో లైట్లు నడుస్తున్నాయా లేదా? పర్వాలేదు. ఈ ఇంట్లో మూతబడినా కూడా ఈ ఇల్లు కరెంట్ బాగానే సప్లై అవుతుంది. బ్రహ్మాండం ఉంది. దయ్యం ముందుని ఎవడు క్రియేట్ చేసింది అసలు? దయ్యం ఉంటే రావాలి. ఫ్యాన్ కూడా ఆడుతుంది. ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. చల్లగా గాలి వస్తుంది. ఇంత స్వేచ్ఛమైన గాలి. ఇక్కడ ఒక గది ఉంది. ఈ గదిలో ఏముందో. పెయింటింగ్ కూడా బాగానే ఉంది. నైస్, పర్వాలేదు, బాగానే ఉన్నాయి ఇల్లు మొత్తం. ఈ గదిలో ఏముంది? లైట్ వేద్దాం. బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ దేవుడి గది ఉంది. పెయింటింగ్ అంతా బాగానే ఉంది. ఈరోజు నైట్ మొత్తం ఇక్కడే స్పెండ్ చేయాలి. ఉండలే, ఈ రూమ్లో లైట్ ఉంది. లైట్ దింపడింది. ఇదేంటి ఇలా కిత్తొచ్చింది? ఏంది ఇది ఇలా అయింది? ఈ రూమ్లో లైట్ అవసరం లేదు. బయట ఈ రూమ్లో ఉంటే చాలు. పనుకోవడానికి ఏం లేదే. పర్వాలేదు, అంతా పైన ఏదో వస్తువులు ఉన్నాయి. ఇక్కడ దుప్పటి ఉంది. పనుకోవడానికి దుప్పటి అంతా బాగానే ఉన్నాయి. పనుకోవడానికి కూడా భయం లేదు. దుప్పటి ఉంది, అలాగే దిండు కూడా ఉంది. ఇంకెందుకు? ఈ చెంచులో ఏముంది? ఇక్కడ దుప్పటి ఉంది. ఇంకా ఏదో ఉన్నాయి చెంచులు. ఏమో పోవే, కనబడట్లేదే. డంబిల్సే ఇక్కడ ఎందుకున్నాయి? ఇక ఎవరు లిఫ్ట్ చేస్తారు వీటిని? చూద్దాం, తీద్దాం, అన్ని బయటికి తీసి చూద్దాం. 2 కేజీలది, ఇది 3 కేజీలది, 2 కేజీలవి, ఇది 3 కేజీస్ డంబెల్, ఇది 2 కేజీస్, ఇది 3 కేజీ, ఇది కేజీ, ఇది 2 కేజీ, ఇది 3 డంబెల్స్. అయిపోయింది. ఈ సంచిలో ఏమి లేదు. ఈ డంబెల్స్ ఎలా సెట్ చేయాలి? ఇదేంది ఇలా ఉంది? ఏందా వీటిని ఎలా సెట్ చేయాలి అర్థం కావట్లేదు. దీంతో అవసరం లేదు. ఇక్కడ పైన కూడా ఏదో ఉన్నాయి. ఈ బాక్స్ ఏంటి? బాక్స్ ఇదేంటి? కెమెరా స్టిక్లో ఉన్నది. ఈ మూతబడి నీళ్ళు అంటున్నారు. ఇదే ఏంది? ఈ డంబిల్స్, ఈ సామాన్లు ఏంది? ఇది అర్థం కావట్లేదు నాకు. మూతబడిన ఇంట్లో ఇన్ని ఉన్నాయా? లేదు, ఇది దయ్యం పని కాదు. ఎవడు మనుషులు ఉన్నారు ఇంట్లో. నేను నమ్మను. దయ్యం పని అంటే అస్సలు నమ్మను. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది మైకు, పర్వాలేదు. ఇది పక్కన
లైట్ సెల్స్ డౌన్ అయినట్టున్నాయి. సెల్స్కి ఇది చూద్దాం. ఉండేదే ఇప్పుడు ఏం అవసరం ఉంది దీంతో ముఖ్యమైన లైట్ సెల్స్ డౌన్ అయినాయి. ఓకే ఇదేంటి ఇది పని కెమెరా ఇది మొబైల్ పెట్టే స్టాండ్. ఓ పర్వాలేదు. ఇదేంటి స్టిక్ మొబైల్ పెట్టి కెమెరా స్టిక్. ఇది ఎలా ఓపెన్ చేయాలి దీన్ని? స్టిక్ ఉన్నాయి దీన్ని పెట్టి మరి ఒకరు మొబైల్ పెట్టి చెక్ చేసి చూద్దాం వస్తుంది. మొబైల్ పెట్టి చూద్దాం. అరే మర్చిపోయానే, ఫోన్ ఇంట్లో పెట్టించాను కదా. ఈ ఖాళీ పౌచ్ పెట్టి చూద్దాం. ఖాళీ పౌచ్ ఎలా వస్తుంది? పోనీలే. ఓకే ఇప్పుడు మీ డంబిల్ సెట్ చేద్దాం. ఈ డంబిల్స్ ఎలా సెట్ చేయాలి? ఈ దయ్యం ఇలాంటి అసలు మన మీదే కావట్లేదు. ఎవడో మనుషులు పని చేసే పని ఇది. ఓకే డంబిల్ అంతా సెట్ అయింది. ఒకసారి ఎత్తుదో. దీంట్లో లేవట్లేదు. రెండు చేతులు తాగుతాం. ఇదేంటి ఇంత వెయిట్ ఉంది? ఎలా లిఫ్ట్ చేస్తారు ఏమో దీన్ని. గ్రేట్ అసలు లిఫ్ట్ చేసేవాళ్ళు. దీన్ని ఒకదాన్ని సెట్ చేద్దాం తొందరగా. ఈరోజు నైట్ అంతా ఈ పని సెట్ చేయడం పోవద్దు. పొద్దున్న వరకు ఈ ఇంట్లో ఉండి తర్వాత బయటికి వెళ్ళి చెప్పడానికి వస్తుంది ఇంట్లో దయ్యం ఇది ఏం లేదని. ఇది ఒక డబ్బులు సెట్ చేసి పెట్టి పనుకోవడం. ఇంకా టైం అయిపోతుంది. ఇది కూడా లేవట్లేదు. రెండు చేతులతో ఎత్తుకుంటే ఇది ఓకే. ఇంకా పట్టేసుకొని పనుకుందాను. టైం అయింది ఇక్కడికి 11-10 నిమిషాలు అయినట్టుంది. ఎంత లైట్ ఉంచుదామా? తీసేద్దాం. తీస్తే నిద్ర వస్తుంది. సరేనా? అరే ఏంటి లైట్ ఆఫ్ చేశాను కదా, మీరు ఎలా ఆన్ అయింది? ఎవరు ఆన్ చేశారు? నాకేం అర్థం అవ్వట్లేదు. ఎలా ఆన్ ఉంటుంది? లూజ్ కనెక్షన్ ఉంటుంది. మామూలుగా లూజ్ కనెక్షన్కి ఆన్ ఉంటుంది. వెళ్ళి మళ్ళీ ఆఫ్ చేస్తే అయిపోద్ది. అదేం పెద్ద పని ఏం కాదు. ఇదేంటి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ అవుతుందండి? మళ్ళీ ఆఫ్ చేద్దాం. మళ్ళీ ఆన్ అయిందండి. మామూలులే, పాత ఇల్లు లూజ్ కనెక్షన్ ఉంటుంది. లైట్ అలాగే ఉంటే ఏమవుతుంది, నిద్ర వస్తే అంతే.
ఇదేంటి ఏదో వచ్చినట్టు అనిపించింది. ఇదేంటి ఇలా అనిపిస్తుంది? ఇదేంటి అచ్చం నా ఆకారంలా కనబడింది ఏంటి? ఇది కలనా నిజమా? ఇదంతా మామూలేలే, పాత ఇల్లు అలా అనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఎవరు ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? అచ్చం నాలా ఉన్నావేంటి? ఇది నాదే, ఇది నా ఇల్లు. నా ఇంటి జోలికి వస్తే చంపేస్తా. ఇదేంటి నా రూపంలా ఉంది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతకాలం చెప్తుంటే నేను నమ్మలేదు, కానీ ఈ ఇంట్లో నిజంగానే దయ్యం ఉంది. ఇది అర్జెంటుగా బయటికి వెళ్ళి చెప్పాలి. ఇదేంటి డోర్ ఏంటి రావట్లేదు? గట్టిగా లాక్ అయిందేంటి? ఏంటి పైన లాక్ ఉంది? అసలు ఎక్కడ లాక్ అయింది? ఇది ఎందుకు డోర్ ఓపెన్ కావట్లేదు? ఓపెన్ కావట్లేదే. ఇది నా ఇల్లు. నా ఇంటి జోలికి వస్తే చంపేస్తా.